1400 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ మీద కవిత ఆరోపణలు. 1400 కోట్లు ఇలా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి, అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. ఏపీ బడా వ్యాపారుల నుంచి పార్టీకి నిధులు. ది పయనీర్ పత్రిక కొనుగోలు పైన సంచలనం. చెల్లెలి వ్యాఖ్యల పైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మౌనం. బీఆర్ఎస్ నేతలకు ఉక్కిరి బిక్కిరి పరిస్థితి. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ మీద కవిత తీవ్రమైన ఆరోపణలే చేసింది. స్వయాన తన అన్న కేటీఆర్ మీద, బాబా హరీష్ రావు మీద పెద్ద బాంబులు వేల్చింది. పార్టీ ఖాతాలో ఉన్న 1400 కోట్ల రూపాయలు యాడ్ నుండి వచ్చినాయో చెప్పాలని గట్టిగానే నిలదీసింది. ప్రాజెక్టు పనుల నుండి వచ్చిన కమిషన్లే ఆ పైసలని ఆమె ఆరోపించింది. కల్వకుంట్ల కుటుంబంలో గిసొంటి లొల్లి మొదలు కావడంతో గులాబీ పార్టీ నాయకులందరికీ దిమ్మదిరిగిపోతాంది. గా కథేందో ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలు సంపాదించిన 1400 కోట్ల రూపాయల మీద కవిత పెద్ద ఆరోపణలు చేస్తాంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బడా వ్యాపారులకు తెలంగాణ ప్రాజెక్టులు కట్టబెట్టి దానికి ప్రతిఫలంగానే ఈ పైసలు పార్టీ నిధులుగా తీసుకున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ పైసలను రాజకీయ అవసరాలకు వాడుకోవద్దని సూచించింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు వాటిని పంచిపెట్టాలని ఆమె పట్టుబడతాంది. ఈ మాటలతోని బీఆర్ఎస్ నాయకులకు కక్కకుండా మింగకుండా తయారైండ్రు. ఏపీ వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారన్న ముచ్చట బయటకు రావడంతో సెంటిమెంట్ దెబ్బతింటుందని గులాబీ దళం పరేషాన్ అవుతాంది. గింత జరుగుతున్న హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కవిత ఎన్ని ఆరోపణలు చేసినా సరే హరీష్ రావు అటు దిక్కు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఆమె వెళ్ళే కాడికి తను పోకుండా తప్పించుకొని తిరుగుతాండు. కేటీఆర్ కూడా ఈ ముచ్చట మీద నోరు మెదుపుతలేడు. కవిత ఏమన్నా సరే ఎవరు కూడా జవాబు ఇవ్వొద్దని కేసీఆర్ గట్టిగా ఆదేశాలు ఇచ్చిండని సమాచారం. ఇదంతా ఒక్కెత్తైతే మొన్నటికి మొన్న హుసేన్ సాగర్ చెరువు జాగాల ప్రదీప్ కన్స్ట్రక్షన్ వాళ్లకు పెద్ద భవనం కట్టుకునేందుకు అనుమతులు ఇవ్వడం వెనక కూడా పెద్ద కథే నడిచిందని జనాలల్లో చర్చ నడుస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంలో ఈ బిల్డర్ కేటీఆర్కు సాయం చేసినందుకే ఈ అనుమతులు వచ్చాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇట్లనే ఇంకెన్ని చీకటి ఒప్పందాలు జరిగినాయో అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లోతుగా ఆరా తీస్తాడని తెలిసింది. ఇవన్నీ గిట్లుంటే ది పయనీర్ అనే ఆంగ్ల పత్రికను కొనుగోలు చేసిన ముచ్చట మీద కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాలలో పెట్టి తన అన్న కేటీఆర్ను ఇరకాటంలో నెట్టింది. గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని చూసింది కదా. దేశంలో ఉన్న పార్టీలన్నిటికీ ఎన్నికల ఖర్చు తానే భరిస్తానని చెప్పిన ముచ్చట అప్పట్లో అన్నది మనకందరికి గుర్తుంది కదా. మరి గన్ని పైసలు యాడ్ నుండి వచ్చినాయి, పార్టీ ఖాతాలకు ఎట్లా చేరినాయి అన్న ప్రశ్నలు ఇప్పుడు మళ్ళోసారి తెర మీదకి వచ్చినాయి. ఈ 1400 కోట్లు ఏవో అనుమతులు ఇచ్చినందుకు బదులుగా వచ్చినాయని కవిత గుండబద్దలు కొట్టినట్టు చెబుతాంది. దీనిపైన కేసీఆర్ వచ్చి జనాలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు తెలంగాణ సమాజానికి అసలు నిజాలు చెప్పాల్సిన బాధ్యత గులాబీ పార్టీ పెద్ద మీదనే ఉన్నదంటున్నారు కవిత. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ పార్టీకి చెందిన 440 కోట్ల రూపాయలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆపేసినాయి. అవినీతితోనే ఆ పైసలు కూడబెట్టిండ్రన్న ఆరోపణలతోని ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న 1400 కోట్ల మీద కూడా ఇసొంటి ఆరోపణలే వస్తున్నాయి. దీంతో కవిత కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. అన్న మీద చెల్లెలు చేసిన ఈ వ్యాఖ్యలతోని కాంగ్రెస్ బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ను కొట్టేటందుకు మంచి ఆయుధమే దొరికినట్టు అయింది. మొన్నటిదాకా కలిసికట్టుగా ఉన్న కుటుంబంలో ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి వచ్చి పడ్డది. ఈ పరిణామాలతోని గులాబీ పార్టీకి జరగబోయే నష్టం ఎంత,
దీనికి కేటీఆర్ ఎట్లా జవాబు ఇస్తాడన్నది ముందు చూడాలి. చూశారు కదా ఈ ఎపిసోడ్ని. దీనిపైన మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.